జై గురుదేవ దత్త. దత్త బంధువులందరికీ నమస్కారములు. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించిన ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా ఎపిసోడ్ వైజ్గా వీడియోలు చేసుకుంటున్నామండి. దాంట్లో 4 వీడియోలు మాత్రమే ఇప్పుడు కంప్లీట్ అయినాయి. అది ఒక 1 మంత్ బ్యాక్ 4వ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత చేయలేకపోయినాను. శ్రీ గురుచరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతము రెగ్యులర్గా మనము చేసిన ఆ వీడియోలన్నీ పోస్ట్ అయినాయి, కంప్లీట్ అయింది. అది తర్వాత శ్రీ గురుదత్త పురాణంలో త్రిపుర రాష్ట్రంలో ఉన్న వీడియోలు కూడా నేను పోస్ట్ చేస్తూనే ఉన్నా. 2 రోజులు 3 రోజులకు ఒకసారి ఆ వీడియోలు కూడా మీరు చూసి దత్తప్రభు గురించిన తత్వము, దత్తప్రభు అంటే ఏంటో తెలుసుకొని తరిస్తారని ఆశిస్తున్నాను. నేను విషయం ఏంటంటే, వీడియో మొదలుపెట్టిన తర్వాత దత్తయ్య గురించి చెప్పడంలో నాకు చాలా ఇష్టం. చెప్తూ పోతూ ఉంటే పెద్దగా అవుతున్నాయి వీడియోలు. సరే కావచ్చు, మరి నేను వీడియో లెంత్ చూసుకుంటూ మాట్లాడలేదండి, పెద్దగా అయింది అనుకుంటా. సరే, ఇప్పుడు చిన్నగానే చేస్తూ మీకు డైలీ పోస్ట్ చేయాలి, కనీసం డే బై డే అని పోస్ట్ చేయాలని ఆలోచన నాకుంది, వచ్చింది దత్తప్రభు ఆశీర్వాదంతో. దత్తప్రభు గురించి ప్రచారంలో భాగంగానే ఇది చేస్తున్నాండి. ఓకే, ఇది నా ఆలోచన. దత్తప్రభు ఆశీర్వాదం, దత్తప్రభు యొక్క ప్రేరణ. ఇప్పుడు మనం ఈ మధ్యలో పోస్ట్ చేసిన వీడియోలలో కానీ గురుచరిత్రలో భాగంగా, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో భాగంగా, దత్తపురాణంలో భాగంగా, త్రిపుర రహస్యంలో భాగంలో, యోగ వశిష్టము, ఇవన్నీ గ్రంథాల్లో ఉన్న విషయాలు, నాకు దత్తప్రభు అర్థమయ్యేలా చేసిన విషయాలు అందరికీ అర్థం కావన్న విషయం కొద్దీ నేను తెలియజేస్తున్నానండి. ఆయన ఆశీర్వాదంతోనే చేస్తున్నా. నేనుగా చేసేది ఆయనే చూపిస్తున్నా, ఆయనే చేస్తున్నాడు. వినేది కూడా ఆయనే, నేను కాదు. ఎందుకంటే అలా ఉంది. ప్రతి గ్రంథంలో చెప్పేది నేనే, చేసేది నేనే, చేపించేది నేనే అని దత్తప్రభు తెలియజేయడం జరుగుతుంది. శ్లోకం రూపంలో నేను డైరెక్ట్ నార్మల్ వర్డ్స్ చెప్పిన నేను. కాబట్టి దత్తప్రభు గురించిన కొన్ని నిగూఢమైన రహస్యాలండి. ఇది చాలామందికి అర్థం కావాలని లేదు, అర్థం చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆయన ఇష్టం లేదు, అర్థం కావండి. ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఒకటి ఏంటంటే అండి, దత్తప్రభు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. ఆయనకు ఆకారం లేదు, నిరాకారంగా ఉంటాడు. ఇది మనకు తెలిసిన విషయమే. దత్తప్రభు మిగతా దేవుళ్ళు కానీ, శివయ్య కానీ, అమ్మ కానీ, వీళ్ళందరూ వేరువేరు కాదు, ఒక్కరే. ఆయన నిరాకార తత్వం, అదే పరమాత్మ తత్వం, అదే ఆత్మతత్వం. ఆయనే పరమాత్ముడు. నీలో నాలో ఉన్నది కూడా ఆయనే. అయితే ఈ విషయాలు కొన్ని విషయాలు అర్థం కావండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేసే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు దత్తప్రభు ఆశీర్వాదం అంటే, పూర్ణ పరబ్రహ్మ యొక్క ఆశీర్వాదం రావాలంటే, ఆయన ఆశీర్వాదం ఇస్తే, ఆయన ఇవ్వడం మొదలు పెడితే మన 2 చేతులు చాలా వంటండి. అందుకే కార్తవీర్యార్జునుడు 1000 చేతులు అడిగి దత్తప్రభు దగ్గర అన్ని తీసుకున్నాడు. యోగా సామ్రాజ్య అధిపతిని చేసిండు దత్తప్రభు. ఆ విషయం ఉన్న వీడియోలలో ఉందండి, ఒకసారి చూడండి, అర్థం చేసుకోండి. కొద్దిగా పూర్తి అర్థమేం కాదు, ఆయన ఆశీర్వాదంతోనే అర్థమవుతుంది. అలాగే ఈరోజు పోస్ట్ చేసుకున్న ఒక వీడియోలో ప్రహ్లాదునికి దత్తప్రభు తత్వోపదేశం చేయడం. ప్రహ్లాదుడికి దత్తప్రభు తత్వోపదేశం చేయడానికి దత్తప్రభు వెళ్ళలేదు. ప్రహ్లాదుడు అక్కడికి వస్తే దత్తప్రభు చేసిండు. అది కూడా కరెక్ట్ కాదు, అది కూడా అర్థం కాదు. ఆయననే ఎవరికైతే అర్హత అంటే ఎలిజిబిలిటీ ఎవరికైతే వస్తుందో అప్పుడే దత్తప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ చేస్తారట. ఇది తత్వోపదేశం కానీ, ఆత్మజ్ఞానం కానీ, యోగదానం కానీ, యోగ రహస్యాలు కానీ, త్రిపుర రహస్యాలు కానీ, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అతనికి మోక్ష మార్గం వైపు ప్రయాణించేలాగా దత్తప్రభు చేయడం జరుగుతుంది. దత్తప్రభు చేస్తాడట. అయితే అతను ఏ దేవుడి భక్తుడైనా కానీ దత్తప్రభు అతనికి యోగ్యత వచ్చిందంటే ఖచ్చితంగా దత్తప్రభు వెళ్ళి చేస్తాడని నాకు అర్థమైన విషయం అండి. కాబట్టి మనము ఏ దేవుని మొక్కుతున్నాము, ఒక్కొక్క దేవుని మొక్కుతున్నాము కదా, మళ్ళీ దత్తాత్రేయ భగవాన్ గురి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అనుకోకుండా, మీరు మొక్కే ఇష్టదేవుని మొక్కుతూ దత్తప్రభును మొక్కండి.
ప్రతి దేవతను, ప్రతి దేవుణ్ణి, ప్రతి గ్రామ దేవతను, ప్రతి దేవతను, ముక్కోటి దేవతల స్వరూపం దత్తప్రభు. ఇదైతే వాస్తవమే. మీరు మీ దేవులను మొక్కుతూ కూడా పరమాత్మను తలుచుకుంటూ పరమాత్మను కూడా మొక్కండి. ఆంజనేయ స్వామి భక్తులు ఆంజనేయ స్వామిని ఒక్కనే మొక్కాలని ఏం లేదు. ఆంజనేయ స్వామిని మొక్కుతూ పరమాత్మ అయిన దత్తప్రభును మొక్కండి. మొక్కుతూ ఆయన తలుచుకుంటూ ఆంజనేయ స్వామి మొక్కండి. అప్పుడు ఆంజనేయ స్వామి తొందరగా ప్రసన్నం అవుతుండు అన్నా. నేను చూసాను కదా అండి, వర్డ్ ఫ్లోలో వచ్చేసింది అది. మీరు దత్తాత్రేయ భగవాన్ని తలుచుకుంటూ ఆంజనేయ స్వామిని మొక్కితే ఆంజనేయ స్వామి వస్తాడు, ప్రసన్నమవుతాడు, మీ కోరికలు నెరవేరుస్తాడు. పరమాత్ముడు అందరికీ పరమాత్ముడే అనే. ఏ దేవుణ్ణి మొక్కితే కోరికలు నెరవేరే అని కాదు. మోక్ష మార్గం మనం వచ్చింది ఎందుకు కాదండి ఈ లోకానికి. వచ్చి ఉద్యోగం చేసుకొని, పెళ్ళి చేసుకొని, పిల్లలకు జన్మనిచ్చి వాళ్ళను పోషించుకొని వాళ్ళకు మంచి మార్గం చూపెట్టి ఇంకేదో చేద్దామన్న విషయం మాత్రం కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. మనం వచ్చింది కర్మలు క్లీన్ చేసుకొని, అంటే కడుగుకొని, మన కర్మలు అనుభవించి ఆయనలో లీనమయ్యే కొరకే వచ్చినము. ఇది సత్యమైన మార్గం అండి. ఇది సత్యమైన విషయము. పూర్తిగా తెలుసుకోండి. మనం వచ్చింది పూర్తిగా కర్మ పక్వత, అంటే కర్మ కంప్లీట్ చేసుకొని ఆ పరమాత్మలో లీనం కావాలి. ఆ తండ్రి దగ్గరికి వచ్చినామండి మనము. ఇది మనము సుఖపడేందుకు ఉన్న లోకం కాదు. అర్థం చేసుకోండి. దత్త బంధువులారా, ఓ ఆత్మబంధువులారా, మీ అందరికీ నా రిక్వెస్ట్, మీరు పూర్తిగా జ్ఞానం సంపాదించుకొని దత్తప్రభును, ఆ పరమాత్మను, ఆ జగజ్జనని, ఆ శివ పరమాత్మ ఎవరైనా కానీ వారిలో చేరే కొరకే ప్రయత్నం చేయండి. ఈ కోరికలు వస్తాయి, కోరికలు తీర్చుకోండి. ఇవి చేసుకుంటూ మీరు జ్ఞానం సంపాదించుకుంటూ వెళ్తే కోరికలు కూడా తీరుతాయండి. నేను ఓం దత్త ఛానల్లో పెడుతున్న వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. శ్రీ గురుచరితామృతం కూడా చదవండి. లేదంటే ఈ ఓం దత్త ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, శ్రవణం చేయండి. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం శ్రవణం చేయండి. మీకు కొద్ది అర్థమవుతుంది. అర్థం కావాలనే చేస్తున్నాండి. ఇది దత్తప్రభు ఒక ఆశీర్వాదంతోనే నేను చేయడం జరుగుతుందండి. మీరు స్వీకరిస్తూ, ఆదరిస్తూ, ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ దత్తప్రభు పాదాల దగ్గరికి చేరాలి. ఆ పరమాత్మలో లీనం కావాలన్నదే నా యొక్క ఆలోచన. ఈ దత్త ప్రచారంలో ఇది విషయం అయితే అదే అండి. పరమాత్మను చేరే కొరకే మోక్ష మార్గం వైపుకు అందరు వెళ్ళాలనేదే దత్తప్రభు యొక్క ఆలోచన. అది నా ద్వారా నడిపిస్తున్నా అనుకుంటున్నా. మీరు దయచేసి ఫాలో అవ్వండి. నేను మళ్ళీ వీడియోలో కలుస్తా అండి. జయ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జయ గురుదత్త దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన దత్తప్రభు చరణారవిందార్పణమస్తు.